ఒక శుభవార్త. అమరావతి రాజధాని అంశం విషయంలో కేంద్రంలో పార్లమెంట్లో ఇవాళ తీర్మానం చేయబోతున్నారని తెలుస్తూ ఉంది. మొన్ననే మన అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో వారు చొరవగా దీన్ని ముందుకు వచ్చారు. ఒకే కొంత ఆలస్యమైనా సరే ఒక మంచి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే అమరావతి రాజధాని అంశం విషయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందు నుంచి కూడా ఒకే స్టాండ్లో ఉన్నాం. మేమే కాదు, మా పూర్వీకులు 1953లోనే ఆనాడు కూడా విజయవాడ రాజధాని ఉండాలని చెప్పారు. ఆనాడు చంద్ర రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, కరిమెల నాగిరెడ్డి గారు ఆనాడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉండి ఆనాడు కూడా వారు చెప్పారు స్పష్టంగా. అదే వైఖరి మేము ఈనాటికి కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అమరావతి రాజధాని విషయంలో ఎలాంటి సంశయాలు లేకుండా ఒక క్లారిటీ దీని ద్వారా వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఒకే రాజకీయంగా వేరు అంశాలపైన వేరు వైఖరులు మనం తీసుకోవడం అనేది అది సమంజసమే. కానీ అమరావతి రాజధాని విషయంలో మళ్ళీ దాన్ని వివాదాస్పదం చేయకుండా అందరూ కూడా ఒకే మాట పైన ఉంటే బాగుంటుంది. మీరు కూడా సహకరించాలి. ఈ సందర్భంలో అధికార పార్టీ వారికి కూడా విజ్ఞప్తి చేశాను. అధికార పార్టీ అంటే మీరు ఏ నిర్ణయాలైతే తీసుకుంటారో దాన్ని ఒప్పించడానికి ప్రతిపక్షాన్ని కన్విన్స్ చేసే పద్ధతుల్లో మీరు మీ స్టేట్మెంట్స్ ఉండాలి తప్ప ఇంకా మరింత ఇరిటేట్ చేసే పద్ధతుల్లో రెచ్చగొట్టే పద్ధతులు కరెక్ట్ కాదు. కాబట్టి అధికార పార్టీ వారు కూడా సంయమనం పాటించి అన్ని రాజకీయ పార్టీలు, ఎందుకంటే అమరావతి రాజధాని విషయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అంగీకారం తెలిపాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మధ్యలో వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మారారు. కానీ మళ్ళీ ఇప్పుడు దాన్ని వివాదాస్పదం చేయకుండా వారు సహకరించాలి. వీరు కూడా వారిని కన్విన్స్ చేయడానికి పోతే మన రాష్ట్ర అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. మనం అమరావతి రాజధాని అంశం విషయంలో అందరం కూడా ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదేమైనా సరే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేమైతే వెల్కమ్ చెప్తాం.